తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను తొలగించే పనిలో ఉన్నారని, అందులో జోగులాంబ గద్వాల జిల్లా పేరును తొలగిస్తే ప్రజల తరపున ఉద్యమిస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మన జిల్లాలను తీసేస్తున్నాం, జిల్లాలను పునర్విభజన చేసి పార్లమెంట్కి ఒకటే చేస్తామనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాన్ని పునర్సమీక్షించాలి. ఎందుకంటే జిల్లాలకి అన్ని రకాల వసతులు ఏర్పడినాయి, జిల్లాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, కొత్త కలెక్టరేట్లు కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ఈరోజు అధికారులు వచ్చినారు, ఐఏఎస్ అధికారులు వచ్చినారు, ఐపీఎస్ అధికారులు వచ్చినారు. అన్ని రంగాల్లో ఈరోజు జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది. జిల్లాల పేర్ల మీద మళ్ళీ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది. ఇన్ని రకాల అభివృద్ధి సమయంలో ఒక ఆటంకపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తుగ్లక్ పరిపాలన రావడం వల్ల ఈరోజు కరువు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కనీసం మంచినీళ్లు లేని దుస్థితికి తెచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకుండా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దుశ్చర్యకి పాల్పడుతుంటే ప్రజలు గమనించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీన్ని మేము పోరాటం చేస్తాం. మా జిల్లాని తీసేస్తే ఖచ్చితంగా ఎక్కడికైనా పోతాం, ఎన్ని దీక్షలైనా చేస్తాం. మా జిల్లాని తీసేసే పరిస్థితి రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకుంటా. జోగులాంబ జిల్లాని ఏమాత్రం మీరు తీసేయాలని మధ్యాహ్నంకి వెళ్ళి కొన్ని సమాచారాలు రావడం జరిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఈ 140 రోజుల్లో మీరు వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మన్నే జిల్లాల మీద మీరు ఎందుకు కడుపులో మీకు మసిపూసినట్లు ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు జిల్లాల వల్ల అభివృద్ధి చెందింది, జిల్లాల వల్ల మీకు పరిపాలన అనేది దగ్గరికి రావడం వల్ల పరిపాలన అనేది అభివృద్ధి చెందింది. ఈరోజు మాకు మెడికల్ కాలేజ్ చూస్తే ఒక కలెక్టర్ వచ్చినాడు, ఒక ఎస్పీ రావడం వల్ల శాంతి భద్రతలు కాపాడుతున్నారు. ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే ఇటువంటి సమయంలో మీరు జిల్లాలపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. మా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీక్షలు చేస్తాం. మేము ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజల ద్వారా మా జిల్లాని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ప్రజలు పెట్టినారు. ఈ నడిగడ్డ జిల్లాని, ఈ 2 కాన్స్టిట్యూన్సీ జోగులాంబ జిల్లాని ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాని తీసేయకుండా చేసే బాధ్యత మా 2 ఎమ్మెల్యేల మీద ఉంటుంది. ఖచ్చితంగా మేము మా జిల్లాని కాపాడుతామని తెలియజేస్తాం.